తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్రానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి వరద సాయం కోరనున్నారు. అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలతో సీఎం భేటీలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతోనూ భేటీ కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ పెద్దలతో కీలక అంశాలు చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్రానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి వరద సాయం కోరనున్నారు రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయన ఈ రోజు మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు సహాయ మంత్రులు కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు మొత్తం కూడా 8 రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇంకా మన తెలంగాణ నుంచి సీఎంతో పాటు టిఎస్ శాంతికుమారి, హోంశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా మావోయిస్ట్ ప్రాబల్యాన్ని తగ్గించే విధంగా కేంద్రం వ్యూహాన్ని రచిస్తుంది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ప్రభుత్వం ఒక మిషన్ గా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తుంది. ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో ఈరోజు హోంశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా ఈ సమావేశం ఇప్పటికే తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం చాలా వరకు తగ్గింది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు కొంతవరకే పరిమితమైంది. అటు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉన్న కారణంగా ఇటు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత కార్యకలాపాలకు అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయా ప్రాంతాలకు కేంద్రం నుంచి నిధులు కూడా ఇస్తుంది. ఆ మేరకు వీటన్నిటికి సంబంధించి ఈ రోజు చర్చించబోతున్నారు. సమావేశం తర్వాత సీఎం రాష్ట్రానికి కావాల్సిన నిధులపై కూడా హోంమంత్రి అడిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో వరదలు, ఆ తర్వాత వచ్చినటువంటి నష్టానికి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. దాదాపుగా 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్రం నివేదిక కూడా ఇచ్చింది. కానీ కేంద్రం నుంచి 4,400 కోట్లు మాత్రమే మొదటి విడతలో నిధులు విడుదల చేశారు. ఇక దాన్ని పెంచే విధంగా కూడా మరోసారి కేంద్ర హోంమంత్రితో పాటు ఆయా శాఖ అధికారులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికీ అంటే ఇంకా పూర్తి స్థాయిలో మంత్రులతో అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. మధ్యాహ్నం కల్లా తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ మధ్యాహ్నం కల్లా మిగతా మంత్రులతో కనుక అపాయింట్మెంట్ ఖరారు అయితే తెలంగాణ నుంచి కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఆ మంత్రులను కలిసి నివేదిక అంటే ఒక వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా కలుస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఆ మేరకు అపాయింట్మెంట్ ఖరారు కాగానే ఇక్కడి నుంచి కూడా మంత్రులు వెళ్లి అంటే డిప్యూటీ సీఎం తో పాటు మరికొంతమంది మంత్రులు వెళ్లి ఢిల్లీలో సీఎం తో పాటు ఆయా మంత్రులను కలిసే అవకాశం ఉంటుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.